అదేవిధంగా గురుగారు ఇక్కడ మనకు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే స్వామివారి యొక్క విష్ణు పుష్కరిణి. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించాలని లేదా చివరికి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలని ఆరాటపడుతుంటారు. అనేక మంది దూర ప్రాంతాలకు వెళ్ళిన భక్తులు కూడా ఇక్కడ నుంచి విష్ణు పుష్కరిణిలో నుంచి తీసుకున్నటువంటి జలాన్ని వాళ్ళ బంధువులకు మిత్రులకు ఇస్తే వాళ్ళు కూడా సుదూర ప్రాంతాలలో నెత్తి మీద చల్లుకుంటారు. ఏమిటి అసలు ఈ విష్ణు పుష్కరిణి యొక్క ప్రత్యేకత ఏమిటి? దీని ఆవిర్భావం ఎలా జరిగింది? ఇందులో స్నానం ఆచరించడం వల్ల వచ్చేటటువంటి విశేషమైనటువంటి శక్తి ఏంటి అసలు? విష్ణు పుష్కరిణి దానికి పేరే విష్ణు పాదోద్భవమైనటువంటి గంగ. శ్రీ మహావిష్ణువు యొక్క పాదోద్భవమైనటువంటి గంగ విష్ణు పుష్కరిణిగా బ్రహ్మక మండలాన్ని చేరింది. బ్రహ్మక మండలి నుంచి జల 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 జారువారి ఈ యాదపర్వతం పైన పడింది. అదే పుష్కరిణిగా రూపాంతరం చెందింది. స్వర్గలోకంలో ఉండబడేటువంటి విరజానది తీర్థమంతా కూడా శ్రీరంగాది మహాపుణ్యక్షేత్రాల్లో ఉండబడేటువంటి విరజానది తీర్థాలు, కావేరీ తీర్థాలన్నీ కూడా భూలోకంలో ఉండబడేటువంటి పవిత్ర నదీ నదములన్నీ కూడా ఈ విష్ణు పుష్కరిణిలో సమ్మిళితమై ఉంటాయి. కాబట్టి అంత దూరాలకు వెళ్ళలేని వాళ్ళు కానీ వెళ్ళగలిగిన వాళ్ళు కానీ ఇక్కడ పుష్కరిణిలో కనుక స్నానం చేస్తే అంతరింద్రియ శుద్ధి, బాహ్యేంద్రియ శుద్ధి కలిగి పంచవింశతి మహా తత్వజ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. ఈ కారణం వల్లనే విష్ణు పుష్కరిణిలో అనేక మంది భక్తులు ప్రతినిత్యము కూడా స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఆ తీర్థం ప్రోక్షించుకున్న మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. Like and subscribe.